హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అయితే తుఫాను ముప్పు అయితే పొంచి ఉందండి. మరోసారి అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. సో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పటి నుంచి వర్షాలు కురవబోతున్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అనేది లైవ్గా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి తుఫాను ముప్పు అయితే పొంచి ఉందని ఈ నెల చివరి వారంలో రాష్ట్రాన్ని తుఫాను తాకున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఈ నెల 23వ తారీఖున అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. 27వ తేదీ నాటికి అది తుఫానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తుఫాను తీరం దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను గండం పొంచి ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో మనకు రాయలసీమలో ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తాయి ఈ తుఫాను వచ్చేటువంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నమాట. ఏపీ రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. బంగాళాఖాతంలో మనకు ఈ తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే పేర్కొందనమాట. ఈ నెల 23 నాటికి ఈ తుఫాన్ అనేది అల్పపీడనంగా ఏర్పడి మారి ఐఎండీ అయితే మనకు దీని ప్రకారం చెప్పిందనమాట. క్రమక్రమంగా ఆ యొక్క అల్పపీడనం అనేది బలపడుతూ మనకు నవంబర్ 26, 27 తేదీల్లో మనకు శ్రీలంక వైపుగా ఉత్తర దిశకు అయితే ప్రయాణించి మనకు భారీ వర్షాలు అయితే ఈ తుఫాను వల్ల కురిసే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తున్నారనమాట. తుఫాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై మనకు వాటిలో సగభాగమైన ఏపీపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతున్నారు. దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మనకు నెల్లూరు జిల్లాపై కూడా తుఫాను ప్రభావం అయితే ఉంటుందంటున్నారు అధికారులు. ఈ యొక్క హెచ్చరికలను తీసుకుని రైతులు తుఫానులోపు వచ్చేలోపే వారి యొక్క వరి కోతల పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని మంచిదని, అలాగే మనకు ఈ యొక్క తుఫాను వస్తుందని చెప్పడంతో ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడికి మనకు మంచిగా అంటే ఎక్కడైతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే ఆనకట్టలు కానీ ఇట్లాంటి రిపేర్ ఉన్నాయో అవన్నీ కూడా అయితే చేసుకుంటున్నారన్నమాట. సో మొత్తంగా మనకు మరోసారి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ యొక్క తుఫాన్ అయితే టచ్ చేసే అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల తెలంగాణలో మాత్రం ఎటువంటి పెద్దగా మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే లేదు. కానీ మనకు ఈ యొక్క తెలంగాణలో మనకు చలి మాత్రమే నమోదవుతుందన్నమాట. సో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగా నమోదవుతున్నాయి. అంతేగాని తెలంగాణలో మనకు వర్షం అయితే వచ్చే అవకాశం లేదు. కానీ మొత్తంగా మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లా, అలాగే మనకు కావలి, ప్రకాశం ఈ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు అయితే వస్తాయన్నమాట. సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆ యొక్క అల్పపీడనం వల్లే మనకు ఇది బలపడి తుఫానుగా మారి మనకు నెల్లూరు, ఈ యొక్క ఒడిశా ఈ ప్రాంతాల మధ్యగా చెన్నైకి, నెల్లూరుకి మధ్యలో ఈ తుఫాన్ అయితే తీరం దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తీరం దాటే సమయంలో అంటే 26, 27, 28వ తేదీల్లో మనకు ఈ యొక్క తుఫాను వల్ల భారీ వర్షాలు అయితే నమోదవుతాయి. అలాగే గాలులు కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క తుఫానుకు సంబంధించి కానీ అలాగే మనకు వెదర్కి సంబంధించి కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.